ఒసేయ్ పిచ్చి మొహం దానా! ఈ తక్కువ ప్రైస్‌ని కూడా నువ్వు భరించలేను. హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్‌పెన్సివ్ అంటున్నావంటే, నీ దరిద్రం ఏ రేంజ్‌లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లల్లో చూసుకొని, పాసి పని చేసుకొని బతుక్కో. కుక్క పెరిగిందని చెప్పి తిన్న బొక్క మర్చిపోయిందంట. అట్లుంది ఈ అలేకియా చిట్టి పికల్స్ వారి కథ. సో యాక్చువల్‌గా ఈ వీడియో గురించి డీటెయిల్‌గా మనం తెలుసుకుందాం. యాక్చువల్‌గా అసలు వాళ్ళెవరు? అసలు ఎక్కడ స్టార్ట్ చేశారు వాళ్ళు? అసలు ఈ బిజినెస్ డౌన్‌ఫాల్‌కి కారణం ఏంది? ఏదైతే నిన్నటి నుండి ట్రెండ్ అయితున్న టాపిక్ ఏదైతే ఉందో, నాకు కమెంట్స్ ద్వారా తెలిసింది. కొంచెం ఈ వీడియో దీనిపైన వీడియో చేయండి అని చెప్పి. అందుకోసం మీ ముందుకు ఫుల్ డీటెయిల్స్‌తో మీ ముందుకొచ్చేస్తున్నా. ఫస్ట్ అయితే ఎవరైతే వీడియో చూస్తున్నారో కొంచెం లైక్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా మనం డైరెక్ట్‌గా వీడియోలోకి వెళ్దాం. సో ఈ అలేకియా చిట్టి పికల్స్ యాక్చువల్‌గా వీళ్ళ స్టోరీ చెప్పాలంటే వీళ్ళు ముగ్గురు అక్కచెల్లెళ్ళు. వీళ్ళు రాజమండ్రి నుండి అనమాట. యాక్చువల్‌గా బేసికల్‌గా చెప్పాలంటే వీళ్ళు ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్. సో ఈ అలేకియా చిట్టి పికల్స్ కథ గురించి మనం ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఈ యాక్చువల్‌గా చాలా మంది ఏమనుకుంటున్నారంటే వీళ్ళే స్టార్ట్ చేశారని అనుకుంటున్నారు. కాదు. యాక్చువల్‌గా ఏంటంటే వీళ్ళ ఫాదర్ బిజినెస్ అది. సో వీళ్ళ ఫాదర్ బిజినెస్ ఏదైతే ఉందో వీళ్ళ ఫాదరు ఉన్నప్పుడు కూడా ఏం చేశాడంటే పికల్స్ బిజినెస్ అనేది చేశాడనమాట. సో అదేంటంటే ఇంత ఎక్స్పాండ్ అనేది అవ్వలేదు. సో సో వీళ్ళు ఏం చేశారంటే సో ఆయన ఉన్నప్పుడే టేక్ ఓవర్ చేసుకున్నాడు అనమాట. అంటే ఇంకా వీళ్ళు సరే మేము ఏమంటారు మేము మార్కెట్ చేస్తాం, ప్రమోషన్ చేస్తాం అని చెప్పి వాళ్ళ డాడీ బిజినెస్‌ని వీళ్ళు ముగ్గురు అక్కచెల్లెలు టేక్ ఓవర్ చేసుకొని క్లియర్‌గా వీళ్ళు ఏం చేసిండంటే వాళ్ళ డాడీ కూడా చెప్పిండు. మనకి కస్టమర్ ఈస్ గాడ్. సో మీరేమున్నా కస్టమర్ సాటిస్ఫాక్షన్ చేయాలి అని క్లియర్‌గా చెప్పాడనమాట. కానీ చూసుకుంటే వీళ్ళు స్టార్టింగ్ ఆఫ్ ద స్టేజెస్‌లో ఎప్పుడైతే మన యూట్యూబ్‌లో ప్రమోషన్స్ అనేవి స్టార్ట్ చేశారో సీదా డైరెక్ట్‌గా 1000 ఆర్డర్‌లంట స్టార్టింగ్ ఇనీషియల్‌గానే. సో అలానే ఆర్డర్‌లు ఇవ్వడం అనేది స్టార్ట్ చేశారు. క్లియర్ ఇన్‌స్ట్రక్షన్ ఏందంటే వాళ్ళ నాన్నగారు ఇప్పుడు లేరనమాట. సో వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు ఏముంది అంటే ఆయన చూసుకుంటుండే వీళ్ళు కూడా చూసుకుంటుండే అనమాట. సో ఎప్పుడైతే వాళ్ళ నాన్నగారు చనిపోయారో వీళ్ళు కంప్లీట్‌గా దాన్ని బ్రాండింగ్ మార్చేసి సో ప్రతి ఒక్కటి మార్చేసి ఇంకొంచెం డెవలప్ చేశారనమాట. సో విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్. మనం అందరం అప్రిషియేట్ చేయాలి దీనికి. కానీ ఇక్కడేంటిదంటే సో ఎక్కడైతే మనమందరం ఇప్పుడు ఏమనుకుంటాం అరే ఫేమస్ అయిన పచ్చడి తినాలి అని చెప్పి మనకందరికి ఎట్లయితే ఉంటదో సో అట్నే ఒక పర్సన్ ఏం చేసిండంటే అరే సరేలేరా భయ్ ఏమంటారు ఆర్డర్ చేసుకుందాము మంచి ఎట్లుందో అని చెప్పి జస్ట్ మెసేజ్ చేసాడు అనమాట వాట్సాప్లో. హాయ్ అని మెసేజ్ చేసి పికల్స్ అంటే వాళ్ళు మెనూ చేసారనమాట. వాళ్ళు మెనూ పంపిస్తే అందులో హై ప్రైజెస్ ఉన్నాయి. సో ఆయన ఏం చేసిందంటే సరే దండం పెట్టి ఎందుకు ఇంత ప్రైజెస్ అని ఉన్నాయని క్లియర్గా అడిగింది అనమాట. సో అప్పుడు ఆమె ఏం చేసిందంటే సో కొన్ని వాడరాని మాటలు ఏదైతే ఉందో అవి మాట్లాడింది. సో అబ్యూజ్ చేయడము, పర్సనల్ అబ్యూజ్ చేయడం, వాళ్ళ పేరెంట్స్‌ని అబ్యూజ్ చేయడం. నువ్వు ఇది చేయలేవు, నువ్వు ఇదే కొనకపోతే ఇంకా నువ్వు శారీస్ ఏం కొంటావు, బట్టలు ఏం కొంటావు, పెళ్లి ఏం చేసుకుంటావు, గోల్డ్ ఏం కొంటావు అని అబ్యూజ్ చేసి తిట్టడం అనేది జరిగింది. సో ఆయన ఏం చేశాడంటే సో బాధపడుతూ మీమర్స్ ఎవరైతే ఉన్నారో మీమ్ పేజెస్‌కి ఈ ఆడియోని పంపి ఇట్లా అయింది సిట్యుయేషన్ అని చెప్తే ఇంకా వాళ్ళు ఏం చేశారంటే సో వాళ్ళు ఈ టాపిక్‌ని అంటే ఈ ఇన్సిడెంట్‌ని వైరల్ చేశారన్నమాట. సో అందుకోసమని యాక్చువల్‌గా ఏందంటే చూసుకుంటే గత 2 రోజుల నుండి 35,000 మంది వాట్సాప్‌లో ఏమంటారు బ్లాక్ చేశారంట. అంటే ఏమంటారు రిపోర్ట్ కూడా కొట్టారు. సో వాళ్ళ వాట్సాప్ కూడా బ్లాక్ అయిపోయిందంట అన్నమాట. సో ఇది ఆయన పాయింట్ ఆఫ్ వర్షన్. సో ఏందంటే ఆల్మోస్ట్ ఇప్పుడు అన్నీ బంద్ అయిపోయినాయి. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటిదంటే యాక్చువల్‌గా నిన్న ఆమె పర్సనల్ దాంట్లో ఏమని పెట్టిందంటే మీరు ఒక సైడే చూసి నేర్చుకుంటున్నారు. రెండో సైడ్ చూడట్లేదు మీరు. ఒక సైడ్ చూసే జడ్జ్ చేస్తున్నారు అని చెప్పి అక్కడ ఆమె క్లియర్‌గా చెప్పిందనమాట. కానీ చూసుకుంటే ఆ రెండో సైడ్ ఏం లేదు. యాక్చువల్‌గా ఈరోజు ఇంకో ఆడియో రిలీజ్ అయింది. ఏంటిది అనంటే ఈరోజు 2 ఆడియోలు రిలీజ్ అయినాయి. ఏంటిదంటే ఫస్ట్ ఏంటిదంటే ఆ అమ్మాయి అలేఖ్య చిట్టి ఎవరైతే ఉన్నారో అబ్బాయినే కాదు ఇంకో అమ్మాయిని కూడా నువ్వు ఇళ్లల్లో పాచి పనులు చేసుకోవాలని చెప్పి ఇలా తిట్టిందనమాట. దాని తర్వాత ఆమె 2 ఆడియోలు ఆమె తీసింది, వాళ్ళ అక్క కూడా తీసింది. సో ఆమె ఏం చెప్పిందంటే ఆ వీడియోలో ఏదైతే ఉందో నేను వాళ్ళకి అపాలజీ చెప్పాను. సో ఆ వీడియో ఆయనకు కాదు. ఆ ఆడియో ఏదైతే ఉందో ఆడియో ఆయనకు కాదు తిట్టింది వేరేటాయనకి. సో ఇక్కడ నేను అడగాల్సింది ఏందంటే సో యాస్ ఎ మిడిల్ క్లాస్ పర్సన్ 2000, 3000 అనేది పచ్చడి ఎక్కువ. ఆయన అడగడంలో తప్పులేదు. సో కానీ ఈమె ఎవరిని తిట్టాలనుకుంది? అంటే ఇంకొకరినా? అనేది నా క్వెషన్. అంటే ఎవరినో ఒకరినైతే తిట్టాలనుకుంది కదా! ఇంకొకటి వాళ్ళ అక్క కూడా మాట్లాడింది. వాళ్ళ అక్క కూడా ఎక్కడ కూడా అపాలజీ చేసినట్టు అనిపియలేదు. నేను అడిగాను, నేను తిట్టాను, మా చెల్లిని తిట్టాను ఆహ్, అని చెప్తుంది గానీ, ఎక్కడ కూడా సిన్సియర్ అపాలజీ చేసినట్టయితే అనిపియలేదు. సో, అందుకోసం ఈరోజు చూసుకుంటే, ఈ పికల్స్ ఏదైతే ఉందో, ఎంతైతే పెద్దగా పెరిగిందో, అంతే తొందరగా ఇప్పుడు ఇది ఏదైతే కొన్ని సంవత్సరాలు కష్టపడి మనం ఈ స్టేజ్‌కొస్తే, దాన్ని పడగొట్టుకోవడం ఒక నిమిషం పని. ఇప్పుడు ఇదే జరిగింది అలేఖ్య చిట్టి పికిల్స్ వాళ్ళకి. ఏందంటే ఎన్నో సంవత్సరాల నుండి వాళ్ళ నాన్నగారు దాన్ని తీసుకొని కష్టపడితే, వీళ్ళు దాన్ని పైకి తీసుకొనొచ్చి, ఈరోజు వాళ్ళ నామరూపం లేకుండా చేసుకుంటున్నారు వాళ్ళు. అంటే కొన్నిసార్లు ఏంటిదంటే పెద్దలు ఉట్టిగనే చెప్పరు. ఏంటిది ఎంత ఎదిగినా ఒదిగుండాలని జెప్పి. అందుకోసం ఇది ఒక స్టోరీ మాత్రమే. ఇట్లాంటియి ఎన్నో జరుగుతుంటాయి. కానీ ఇది మన లైఫ్‌లో ఒక మంచి లెర్నింగ్ లెసన్. ఎవరైతే బిజినెస్ పెట్టాలనుకుంటున్నారో, లేకపోతే
ఎలాంటి బిజినెస్ పెట్టాలనుకున్నా గానీ కస్టమర్ ఈజ్ గాడ్. మనం ఎంత మంచిగుంటే కస్టమర్స్‌తోని మనకు అంత బిజినెస్ వస్తది. ఎప్పుడు ఏమైతదనేది తెలవదు. సో, కస్టమర్స్ అని గాకున్నా గానీ ఒకవేళ బిజినెస్ చేసినా, చేయకపోయినా నోరు మంచిదైతే ఊరు మంచిదైతదంట. అందుకోసం మీ నోటిని అదుపులో పెట్టుకోండి. అండ్ ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారు ఇట్లాంటి ఇష్యూస్‌ని? అసలు మీరేమనుకున్నారో కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఎవరైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నారో నా వీడియోని కొంచెం లైక్ జేయండి, సబ్స్క్రైబ్ జేయండి. మీ సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా గావాలి. థాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.